వెల్కమ్ టు వైఫై టీవీ. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం మొత్తం కూడా భానుడి యొక్క ప్రతాపంతో పాటు ఎన్నికల శంఖారావంతో ఈ వేసవికాలం మరింత దేదీప్యమానమయ్యింది. ఉభయ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో గెలిచేటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? సర్వత్రా ఇదే ఉత్కంఠ. భారతదేశ స్థాయిలో కూడా ప్రధానమంత్రి అభ్యర్థి మీద లేనటువంటి అంచనాలు ఆంధ్రప్రదేశ్లో గెలిచేటువంటి అభ్యర్థి మీద అనేక రకాలైనటువంటి అంచనాలు ఉన్నాయనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురి యొక్క జాతకాలని ప్రశ్నాశాస్త్రం ఆధారంగా వారికి ఉన్నటువంటి బలాన్ని లెక్కించేటువంటి ప్రయత్నాన్ని వైఫై టీవీ సౌజన్యంతో మనం చేయటం జరుగుతుంది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు కూడా ఇదివరకే మనం చెప్పి ఉన్నాం, రాహు సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాశాస్త్ర రీత్యా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాహు మాయా స్వరూపుడైనటువంటి వాడు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేయటం, ప్రయత్న లోపాలు కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని లేదా కేంద్రంలో తన యొక్క బలాన్ని నిలుపుకోవడానికో పెంచుకోవడానికో చేసేటువంటి ప్రయత్నం అతి సులువుగా లేదని దీని అర్థం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గురుబలం ఉన్నా కూడా వారికి కూడా ఇదే రకమైనటువంటి ఫలితాన్ని ప్రశ్నాశాస్త్రం మనకు సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలుపు అంచుల దాకా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. విశేషవంతమైనటువంటి జనాకర్షణను సైతం కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ విజయాన్ని అందుకోవటంలో ఏదో కాస్త ఇబ్బంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి పూర్తిగా అదేంటో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్తో సహా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గనక మనం సూచించినట్లయితే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఎవరికీ కూడా లేవు. పూర్తి స్థాయిలో అధికారయుక్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు లేవని ప్రశ్నాశాస్త్రం సూచిస్తుంది. మరి ఈ సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు? చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని, పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని సూచించినట్లయితే వాటిని పూర్తిగా విశ్లేషణ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి విశేషవంతమైనటువంటి గురుబలం ఉన్నటువంటి కారణం చేత తాను గెలిచేటువంటి సీట్లు తక్కువగా ఉన్నా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఓట్లు కూడా ప్రతికూలంగా కాకపోయినా అనుకూలంగా కాకపోయినా చెప్పుకోదగ్గ ఓట్లను సాధించినా కూడా అధికారయుక్తమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రస్తుత అధికార పక్షానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పవన్ కళ్యాణ్ వల్ల సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసినట్లయితే రాబోయేటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుబలం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం కాస్త మెరుగ్గా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి పదవిని అందుకోవటానికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాహు సంబంధమైనటువంటి సహకారం చేత వీరిద్దరిలో చంద్రబాబు నాయుడు గారు గనక
గురుబలాన్ని గనక పెంచుకోగలిగితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది అధికారంలోకి వస్తుంది. ప్రధానమైనటువంటి గురుబలం అన్నటువంటిది విజయం మధ్య దోబూచులాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.